ఏవండి మీరు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ గురించి విన్నారా? ఈ మధ్య ఈ మాట ఎక్కువ వినిపిస్తుంది కదా! ఏసీఎల్ టేర్ జరిగిద్ది, సర్జరీ ఒకటే మార్గం ఇలాంటివి. అలాంటిది నాకు ఎక్స్‌పీరియన్స్ జరిగింది. అవన్నీ కూడా నేను డైరెక్ట్‌గా నాకు అవకాశం వచ్చింది. మన డాక్టర్ సుధీర్ దారా గారిని అడిగే అవకాశం వచ్చింది కాబట్టి, సో మీకు ఇలాంటివి ఏమన్నా పాయింట్స్ ఇలాంటివి ఎవరైనా కూడా తారసపడినట్లయితే మీకు ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో లాస్ట్ వరకు చూడండి. వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏసీఎల్ అండి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మాకు తెలిసిన వాళ్ళే ఏసీఎల్ టేర్ అయింది అని చెప్పేసి ఎంఆర్ఐ అంతా కూడా తీయించి డాక్టర్కి చూపిస్తే అర్జెంటుగా ఇది సర్జరీకి వెళ్ళాల్సిందే, ఏసీఎల్ మిగతావన్నీ మర్చిపోయి ఇంక దాని మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఇది అంత క్రూషియల్ డాక్టర్, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టుగా కొంచెం మాకు అవేర్నెస్ ఇస్తారా? క్రూషియేట్ లిగమెంట్ అంత క్రూషియల్ కాదు. అంటే వెంటనే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ కట్ అయింది వెంటనే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అందరికి తెలుసుకోండి. సరే, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే ఏంటి? ఏసీఎల్ అంటాం కదా. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ మోకాలు జాయింట్లో ఒక లిగమెంట్, చాలా లిగమెంట్స్ ఉంటాయి. ఒక లిగమెంట్ అదేం చేస్తుందంటే, ఇప్పుడు ఇదేమో థై బోన్ అనుకోండి, కిందదేమో లెగ్ బోను. ఈ రెండింటిని స్టెబిలిటీ అంటే ఇట్లా పక్క వెళ్ళిపోకుండా అది సపోర్ట్ చేస్తే వన్ ఆఫ్ ద లిగమెంట్స్, అదొకటే కాదు, చాలా ఉంటాయి. సైడ్లో, ముందు, వెనకాల, మధ్యలో చిన్న లోపల ఉంటుంది అనమాట. ఇది చిన్నగా. సో ఒక 6-7 లిగమెంట్స్ ఉంటే అందులో ఇది ఒకటి. ఓకే, సో ఇప్పుడు ఇది కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుంది? దెబ్బ తగిలితే కట్ అవుతుంది. బైక్లోంచి పడ్డారు ఎవరు, మీరు ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్, మీకు తెలిసిన అబ్బాయి ఎవరు బైక్లోంచి కింద పడ్డాడు, మోకాళ్ళ మీద ల్యాండ్ అయ్యాడు, మోకాలు వాచిపోయింది. వాసిపోతే పరిగెత్తుకుని వెళ్తాం హాస్పిటల్కి. ఫస్ట్ చూస్తారు పైన ఏమైనా దెబ్బలు ఉంటే, ఏదో గిట్టెడింతో క్లీన్ చేసి, కాలు వాసింది బాబు, మామూలుగా రెస్ట్ తీసుకో అని కొందరు అంటారు. కొంతమంది చాలా ఈ గూగుల్ చేసి మోకాళ్ళకి బెస్ట్ టెస్ట్ ఎంఆర్ఐ అని ఎంఆర్ఐకి వెళ్తారు. ఇంతకు ముందు ఏమో ఎక్స్రే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా ఎంఆర్ఐకి వెళ్ళిపోతున్నారు. సరే, ఎక్స్రే తీసుకుంటారు, బోన్ ఫ్రాక్చర్ లేదు, వాపు ఉంది, బాగా నొప్పి ఉంది, కాలు కదలట్లేదు స్వెల్లింగ్ వల్ల, ఎంఆర్ఐ తీసుకుంటారు. ఎంఆర్ఐలో ఇప్పుడు నిన్న యాక్సిడెంట్ అయింది, లేదు ఈ రోజే అయింది, ఒక 10 పాయింట్లు రాస్తారు ఎంఆర్ఐలో. దీంట్లో బ్లడ్ కలెక్ట్ అయింది, దీంట్లో ఈ మజిల్ చోట నుంచి ఇంజురీ అయింది, ఈ లిగమెంట్ కట్ అయింది, ఆ లిగమెంట్ కట్ అయింది, ఇది చీలింది, ఇంత మటుకు చీలింది, టెండాన్స్ కొన్ని డ్యామేజ్ అయినాయి, ఓకే, బోన్ మీద కంట్యూజన్ ఉంది, బోన్ మీద ఎడిమా ఉంది, సూప్రాపటెల్లర్ బర్సాలో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయింది అని ఒక 10. ఎందుకంటే ఇంజరీ నిన్నే కదా అయింది, లేదా ఈరోజే అయింది, వెరీ అక్యూట్ ఇంజరీ కాబట్టి ఆ పాయింట్స్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ ఉన్నప్పుడు ఎక్సెప్ట్ అంటే బోన్ ఫ్రాక్చర్ కాకుండా ఇవన్నీ ఉన్నా మోకాళ్ళు ఎక్కువ భయపడకండి. ఎందుకంటే ఇంజరీ ఈరోజు కానీ నిన్న కానీ జరిగింది, ఫ్రెష్ ఇంజరీ. సో ఆ ఇంజరీని ఇమీడియట్గా ఏదో చేయాలి, అది ఇది అన్నిటిని కుట్టేయాలి అన్నది వద్దు. రెస్ట్ ఫస్ట్. ఒక 3 మాస్టర్లీ ఇన్యాక్టివిటీ. బోన్ ఫ్రాక్చర్ అయితే వెంటనే సర్జరీకి ప్రిపేర్ అవ్వాలా. బోన్ ఫ్రాక్చర్ లేదు, సాఫ్ట్ టిష్యూ ఇంజరీ కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెయిట్ అండ్ వాచ్. ఇది నేను చెప్పేది కదా, సైన్స్ చెప్తుంది, బుక్స్ చెప్తాయి. ఏం చేయాలి? 3 వీక్స్. ఏం చేయాలి? 3 వీక్స్ ఏం చేయాలా? నొప్పి తగ్గించుకోవాలా, పెయిన్ కిల్లర్స్, హాట్ ఫోమెంటేషన్ కానీ కోల్డ్ ఫోమెంటేషన్ కానీ పెట్టుకొని ఆగితే ఏం జరుగుతుంది? 3 వీక్స్లో రెస్ట్ ఇస్తే, రెస్ట్ ఇంకెక్క కాలు వాసింది, నొప్పి ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళారు కాబట్టి ఈ 3 వీక్స్లో నెమ్మదిగా అన్నీ మానిపోతాయి, వెళ్ళిపోతుంది. బాడీలో ఉన్న బ్యూటిఫుల్ సీక్రెట్ ఏంటంటే దాని హీలింగ్ పవర్ ఉంటుంది. సో అందుకని 3 వీక్స్ కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండి, ఓకే, కాలు కదపకుండా అలా ఉన్నారంటే స్లోగా చాలా 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 హీల్ అయిపోతాయి. వాటర్ కూడా వెళ్ళిపోతుంది, ఒకవేళ బ్లడ్ కనెక్ట్ అయింటే బ్లడ్ కూడా వెళ్ళిపోతుంది. అందుకని 3 వీక్స్ మాస్టర్లీ ఇన్యాక్టివిటీ, ఏం చేయొద్దు, కామ్గా ఉండండి. నడుస్తుంటే లాక్ అవుతుంది కాలు, ఈ 3 కామన్గా ఉండే సిమ్టమ్స్ అన్నమాట. సో నొప్పి వస్తుంది, స్లిప్ అవ్వట్లేదు, కాలు లాక్ అవ్వట్లేదు అంటే మనం ఆలోచించాల్సిందే నొప్పి కలిగించే మోకాలులో ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏ స్ట్రక్చర్స్ నొప్పి కలిగించనివి తెలుసుకోవాలి. ఇప్పుడు నొప్పి కలిగించని స్ట్రక్చరు
నొప్పి కలిగించదు కాబట్టి నొప్పి ఒక్కటే సిమ్టమ్ అయినప్పుడు దానికి పోయి సర్జరీలు చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఓకే, అంతేగా. అంతే కదా. అవును. ఇప్పుడు 4 వారాలు 6 వారాలు అయిపోయింది, మీరు నడుస్తున్నారు, నొప్పి ఒక్కటే ఉంది. ఏ ఏ స్ట్రక్చర్స్ వల్ల నొప్పి రాదు, ఆ స్ట్రక్చర్స్ ఎంత డ్యామేజ్ అని పట్టించుకోవద్దు, అంతేనా కాదు లాజికలీ. సో ఇప్పుడు నొప్పి వస్తుంది నడుస్తుంటే, ఏసీఎల్ పీసీఎల్ ఇవి ఏసీఎల్ పీసీఎల్ 6 వారాల తర్వాత హీల్ అయిపోయిన తర్వాత ఏసీఎల్ పీసీఎల్ కట్ అయి ఉన్నా కూడాను నొప్పి ఒక్కటే సిమ్టమ్ అయినప్పుడు ఏసీఎల్ పీసీఎల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓహో. ఏసీఎల్ టేర్ అని ఎంఆర్ఐలో ఉందన్న మటుకు ఆ ఒక్క పాయింట్తోనే ఏసీఎల్ని సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. నొప్పి అన్నదానికి ఏసీఎల్ 6 వారాల తర్వాత కారణం కాదు. రైట్. తర్వాత మెనిస్కస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు దీని మీద కూడా ఎక్కువ మంది ఆపరేట్ చేయడం చేస్తుంటారు. మెనిస్కస్ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేయకూడదు? నొప్పి ఒక్కటే ఉంది, మెనిస్కస్ కూడా కారణం కాదు. మెనిస్కస్ వల్ల ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలా? నడుస్తున్నప్పుడు లాక్ అయితే, కాలు ఇట్లా లాక్ అయిపోతుంది, మళ్ళీ ఇట్లా ఇదిలిచ్చుకొని వెళ్తాం, అప్పుడు సర్జరీని కన్సిడర్ చేయాలా. సర్జరీ మస్ట్ కాదు అక్కడ కూడా. ఏసీఎల్ ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలా? ఈ 6 వారాలు రెస్ట్ అయిపోయిన తర్వాత. ఏసీఎల్ ఒకవేళ ఇన్స్టెబిలిటీ కాజ్ చేస్తే నడుస్తున్నప్పుడు నొప్పి ఉండదు, కాలు ఇట్లా బ్యాలెన్స్ పోతుంది, అటక్కని ఇట్లా పట్టుకొని మళ్ళీ నడుస్తుంది, అట్లా ఫ్రీక్వెంట్గా అవుతుంటే అప్పుడు కూడా సర్జరీని కన్సిడర్ చేయాలి, మస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో నొప్పి ఒకటే ఉంది సార్, ఈ ఇన్స్టెబిలిటీ లేదు, నాకు లాకింగ్ లేదంటే అది డిఫరెంట్, వేరే దానివల్ల, అంటే మజిల్ వల్ల అయ్యుండొచ్చు, కొలెటరల్ లిగమెంట్స్ ఉంటాయి దానివల్ల అవ్వచ్చు. సో ఇట్లాగా ఏసీఎల్ పీసీఎల్ మెనిస్కస్ ప్లస్ ఇతర స్ట్రక్చర్స్, వీటిల్లో ఏ దానికి మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి అన్నది ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఏసీఎల్ సర్జరీ నాకు ఇన్స్టెబిలిటీ లేదు, ఏసీఎల్ గురించి మాట్లాడొద్దు. మెనిస్కస్ నాకు లాకింగ్ లేదు, వెయిట్ అండ్ సీ, నెమ్మదిగా టైం ఇస్తే వెళ్ళిపోద్ది. అంటే నేనేమంటానంటే సర్జరీస్ ఉన్నాయి, సర్జరీస్ మంచివే, కానీ అనవసరంగా ఎందుకు చేయడం? అది సర్జన్స్కి తెలిసే ఉంటుందో ఇది బాబు ఇన్స్టెబిలిటీ లేదు కాబట్టి నేను చెయ్యను, మెనిస్కస్కి లాకింగ్ లేదు కాబట్టి నేను చెయ్యను, దట్స్ ఇట్. పేషెంట్లు ఎట్లా ఉంటారు కొంతమంది, మరీ ఓవర్ ఎంతూజియాస్టిక్, సార్ ఏసీఎల్ కట్ అయింది సార్, నాకు ఎంఆర్ఐ లేదు, కుట్టండి, వద్దు, వెళ్ళొద్దు. అవి ఇన్స్టెబిలిటీ లాకింగ్ ఉన్నా కూడాను సర్జరీని కన్సిడర్ చేయాలా, అంతేగాని మ్యాండటరీ కాదు, మస్ట్ కాదు అన్నది జనాలు తెలుసుకోవాలి. మరి ఏం చేయాలి సార్? సరే సార్, ఇప్పుడు నొప్పి ఉంది, ఏం చేయాలి? ఇన్స్టెబిలిటీ ఉంది, ఏం చేయాలి? మళ్ళీ మెనిస్కస్ కట్ అయింది, లాకింగ్ ఉంది, నాకు ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ ఏం చెప్తాయంటే వీటన్నిటికీ కూడా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మీరు ప్రయత్నం చేసి కాని పక్షంలో సర్జరీకి వెళ్ళండి. ఎందుకు? సర్జరీ అన్నది కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్తో కూడిన ఒక పద్ధతి. సర్జన్స్ మంచోళ్ళే, చాలా ఎక్స్పీరియన్స్ సర్జరీ ఉన్నారు, చాలా మంచి మంచి టెక్నిక్స్ వచ్చాయి. బట్ సర్జరీ అనగానే ఒక వర్జిన్ జాయింట్లోకి వెళ్ళి దాన్ని మ్యానిపులేట్ చేయడం వల్ల కాంప్లికేట్ అయ్యింది అనుకో పొరపాటున, తర్వాత జీవితం మళ్ళీ నరకంగా అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీఎల్ ఉంది సార్, ఇన్స్టెబిలిటీ కూడా ఉంది, పిఆర్పి ట్రై చేయండి. ఏం చేస్తారు పిఆర్పితో? పిఆర్పిని ఏసీఎల్ దగ్గర రిలీజ్ చేయాలి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనము స్కాన్లో చూసుకొని ఏసీఎల్ ఎక్కడ ఉంటుందో కనుక్కొని అక్కడ పిఆర్పి చేయడం వల్ల దీనివల్ల ఏసీఎల్ కూడా రిపేరు, రీకన్స్ట్రక్ట్, రీమోడల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ సర్జరీలో కూడా అంతే, ఛాన్సెస్. ఇట్స్ నాట్ దట్ 100% రిజల్ట్ ఎవరు మీద. ఇప్పుడు ఏంటి అంటే దెబ్బ తగిలింది, ఒక లిగమెంట్ కట్ అయింది, దానిని ఏ పద్ధతుల ద్వారా మనము సింపుల్గా రీకన్స్ట్రక్ట్ చేసుకొని తర్వాత సర్జరీకి పోవాలి. సో నాన్ సర్జికల్ సింపుల్ ఇంజెక్షన్. అదే విధంగా మెనిస్కస్ టేర్ను కూడాను మనం పిఆర్పితో తప్పకుండా ట్రై చేసి మళ్ళీ రికవర్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ బుక్స్ చెప్తాయి. కాని పక్షంలో సర్జరీ ఎట్లా ఉంది? సర్జరీ అంటే ఏంటి? కుట్టడమే కదా. అటు పోవడం, రిపేర్ చేయడం, వేరే టెండాన్స్ తీసి దాన్ని రీఇన్ఫోర్స్ చేసి, అది కూడా మంచిదే. కానీ అప్పుడే ఇప్పుడు సర్జరీ చేసుకుంటాము, సర్జరీ చేసుకున్నాక మళ్ళీ అదే సిమ్టమ్ వచ్చిందనుకో, దెర్ ఇస్ నో అదర్ గో, మళ్ళీ సర్జరీలు ఎన్ని ఉండవు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏసీఎల్ టేర్ ఉందని ఎంఆర్ఐలో కనపడగానే మీరు పరిగెత్తొద్దు.
మెనిస్కస్ టేర్ ఉంది నేను వెంటనే ఎంఆర్ఐ చూసుకున్నాను, మెనిస్కస్ టేర్ ఉంది, నేను వెంటనే సర్జరీకి వెళ్ళొద్దు, ఆగండి. నొప్పి ఉంటే నొప్పి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడ నుంచి నొప్పి వస్తుంది, ఏ స్ట్రక్చర్ నుంచి నొప్పి వస్తుందన్న నాలెడ్జ్ ఉండాలి. దాన్ని డిఫరెంట్ నాన్ సర్జికల్ టెక్నిక్స్తో తగ్గించుకొని కొన్ని రూల్ చూసి, అది కాని పక్షంలో ఏసీఎల్కి మళ్ళీ ట్రీట్మెంట్ కావాలనుకుంటే పిఆర్పి ట్రై చేయండి, తర్వాత మెనిస్కస్కి కావాలనుకుంటే మళ్ళీ పిఆర్పి ట్రై చేయండి. కాని పక్షంలో అప్పుడు దాని తర్వాత ఆలోచన. ముందే పోవడం వల్ల మంచి జరగచ్చు, చెడు కూడా జరగచ్చు. అంత తొందరగా చెడు జరిగిందంటే మళ్ళీ కాంప్లికేషన్. ఎందుకంటే మనం చాలామంది పేషెంట్ చూస్తూ ఉంటాం, సార్ ఏసీఎల్ సర్జరీ చేసుకున్నాను సార్, నొప్పి తగ్గట్లేదు. అసలు ఏసీఎల్కి నువ్వు చేసుకున్న సర్జరీ తప్పు. ఆ ఏసీఎల్ ఇన్స్టెబిలిటీ ఉంటే చేసుకోవాలి. నువ్వు తొందరపడి ఆడ ఏసీఎల్ కట్ అయింది అనగానే పరిగెత్తావు సర్జరీకి. ఏమైంది? నొప్పి తగ్గలే, నీ జాయింట్ని మ్యానిపులేట్ చేశారు, తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి 3 పాయింట్స్ చాలా చాలా విరివిగా వెరీ ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి అన్నమాట. మనం ప్రజలు ఏంటంటే తెలుసుకోక ఏసీఎల్ సర్జరీ అనగానే పరిగెత్తుకొని వెళ్ళిపోవడం, తర్వాత లేనిపోని కాంప్లికేషన్. మంచి జరిగితే మంచిదే, బట్ కాంప్లికేషన్ రేట్ ఎట్లా ఉంటుంది 25-30% అన్న. సో అందుకని చాలా కేర్ఫుల్గా పేషెంటే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ కేసుకి సర్జరీకి నేను ఫిట్టా కాదా, ఈ నాలెడ్జ్ తెలిస్తే జనాలకి మంచి అవేర్నెస్ ఇచ్చినట్టు మనం. ఓకే, నిజంగా అండి. ఏసీఎల్ గురించి సర్జరీ ఒక్కటే ఉంది మన ముందు అనుకునే దానికి, సో చూసుకుని టైం మనం వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్ మనకి ఏంటో మన బాడీయే చెప్తుంది అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. మంచి నాలెడ్జ్ మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.